హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ఫలా యూనివర్సిటీ ఈ రోజున జాతీయ అంతర్జాతీయ వార్తల్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఒక ఉగ్రవాదుల అడ్డాగా తయారైంది. మొన్న ఢిల్లీలో జరిగిన ప్రేలుడు తరువాత ఇప్పుడు జరుగుతున్న జాతీయ స్థాయి సంస్థలు చేస్తున్న పరిశోధనల్లో ఎన్నో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. దీంట్లో విద్యార్థులుగా ఉన్నవారు ఉగ్రవాద చర్యలకు పాల్పడి దేశవ్యాప్తంగా పెద్ద అలజడి, పెద్ద సంచలనం సృష్టించేందుకు, పెద్ద ఎత్తున మానవ హననం చేసేందుకు ప్రణాళికలు చేశారని చెప్పే విషయం బయటకు వస్తుంది. ఈ దరిమిల AIU ఆల్ ఇండియా అసోసియేషన్ ఫర్ ఇండియన్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని గుర్తింపును రద్దు చేశారు. అయితే ఇది సరిపోదు. ఈ గుర్తింపు రద్దు వల్ల ఆ యూనివర్సిటీకి పెద్ద నష్టం లేదు. ఈ యూనివర్సిటీ అల్ఫలా యూనివర్సిటీ 1997లో ఒక కాలేజీగా మొదలైంది. అది ఈ కాలేజీగా మొదలైనటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైంది. అది దీనికి 2014లో UGC గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఈ యూనివర్సిటీ అక్కడ హర్యానాలో ఉన్న ఇంకొక యూనివర్సిటీకి, అది దయానంద యూనివర్సిటీకి అది ఒక అఫిలియేటెడ్ కాలేజీగా ఉండేది. దరిమిల ఈ యూనివర్సిటీకి, ఈ కాలేజీకి యూనివర్సిటీ హోదా లభించింది. అప్పటి నుంచి ఇది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి కోర్సులను అందిస్తూ ఉన్నది. ఈ రోజున ఇది పెద్ద ఉగ్రవాదుల అడ్డాగా తయారైంది. దీనికి AIU గుర్తింపు రద్దు మాత్రమే సరిపోదు, దీని UGC గుర్తింపుని రద్దు చేయాలి. ఒక యూనివర్సిటీగా ఉన్నటువంటి UGC గుర్తింపును రద్దు చేస్తే దీని కార్యకలాపాలు పూర్తిగా అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి నెట్వర్క్లు, ఎవరెవరు విద్యార్థులు ఎక్కడున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, విశ్వవిద్యాలయాలు ఉగ్రవాదులకు అడ్డాగా ఎక్కడెక్కడ మారుతున్నాయి, వీటిని పరిశోధించి వాటిని బయటపెట్టి సరైనటువంటి చర్య తీసుకోకపోతే ఈ అంతర్జాతీయ బోర్డర్ల నుంచి వచ్చేటటువంటి ఈ ఉగ్రవాద చర్యలు స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులను ప్రేరేపించి చేస్తున్నటువంటి వాటికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు.